నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నవరాత్రిలో చేసుకునే మరొక ప్రసాదం వడల గురించి చెప్తున్నాను. అదే మినప్పప్పుతో వేసే గారెలు. ఇవి చాలా క్రిస్పీగాను ఫ్లఫీగాను వస్తాయి. ఒకసారి నేను చెప్పే టిప్స్తో ట్రై చేసి చూడండి. నేను ముందుగా ఒక గ్లాస్ మినపప్పు గుళ్ళు తీసుకుని దాన్ని ఒక 5-6 గంటలు నానబెట్టాను. ఇదిగోండి చూడండి, నానిపోయినాయి చక్కగాని. దీన్ని మనం బాగా వాష్ చేసుకుని తీసుకోవాలి. ఇలా చిల్లుల బుట్టలో వాడేసేసుకోవాలి మినప్పప్పు గుళ్ళు, వాటర్ అనేది లేకుండా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మినప్పప్పు కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోకి వాటర్ లైట్గా వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే పిండి బాగా పల్చగా అయిపోతుంది. ఇలా మినప్పప్పు అంతా కొంచెం కొంచెంగా వేసుకుని మనం మిక్సీ చేసుకుని ఇదంతా ఒక బాక్స్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక మనం బాగా కలపాలి దీన్ని ఒక 5-10 మినిట్స్. ఇప్పుడు పిండిని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఇందులోకి నేను సోడా ఏమీ యాడ్ చేయట్లేదు. సోడా వేయకుండానే ఈ గారెలు అనేవి చాలా ఫ్లఫీగా వస్తాయి, క్రిస్పీగా. వాటర్ తీసుకుని చెయ్యి మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం పిండి తీసుకుని మనం చక్కగా పిండి కూడా ఇలా చేతి మీద ఇలా స్ప్రెడ్ చేసుకుని వాటర్తో లైట్గా ముంచుకుని హోల్డ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని మనం కాగనివ్వాలి. ఈ గారెలు చక్కగా ఒక్కొక్కటి మనం అందులోకి వేసేసుకోవాలి. కొత్తగా గారెలు వేసే వాళ్ళకి ఇలా చేతి మీద రాదండి. మీరు పాల ప్యాకెట్ మీద కానీ లేదా ఆయిల్ ప్యాకెట్ మీద కానీ లేకపోతే టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం తడిపి మనం దాని మీద కూడా వేసుకోవచ్చు. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ గారెలు అనేది వేయించుకోవాలి. ఇలా ఒక సైడ్ వేయిన తర్వాత మనం ఇంకో సైడ్కి ఇలా తిప్పుకోవాలి ఒక్కొక్క గారి. మీకు పిండి కనుక పలచనైతే కనుక ఇందులో కొంచెం బియ్యం పిండి కలుపుకొని వేసుకుంటే మనకి గట్టిగా వస్తాయి గారెలు. చూసారా, చక్కగా ఫ్లఫీగా క్రిస్పీగా భలే రెడీ అయిపోయినాయి గారెలు. ఇలా మిగిలిన పిండి అంతా మనం వేసేసుకోవచ్చు. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అది 2-3 డేస్ వరకు మనకి పాడవదు. నేను చెప్పిన టిప్స్తో ట్రై చేస్తే కనుక మీకు మిక్సీలో కూడా గారెలు చక్కగా ఫ్లఫీగా మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రోజుతో నేను నవరాత్రిలో చేసి చూపిస్తున్న ప్రసాదాలన్నీ కంప్లీట్ అయినాయండి, 9 డేస్ని. మీకు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే అందులో నేను చేసిన ప్రసాదాలన్నీ ఉంటాయి. మీకు ఏ వీడియో కావాలితే ఆ వీడియో చెక్ చేసుకోవచ్చు. ఈ నవరాత్రిలో 9 రోజులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవాలని, మీ కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.